హత్య, ఆత్మహత్య ఏ కూడా పెరిగిపోయినాయి. భూమి మీద, గాలిలో, నీటి మీద ప్రమాదాలు. ఏమండి? భూమి మీద, నీటిలో, గాలిలో. నీటి మీద ఏ ప్రమాదాలు? నీటి మీద ప్రమాదాలు ఏంటి? పడవల ప్రమాదం, పంటి, ఏమండి బోట్లు, ఓడలు ప్రమాదాలు. భూమి మీద 2 వీలర్స్, 3 వీలర్స్, 4 వీలర్స్. ఏమంటే ఇప్పుడు ఏం సంభవిస్తుందో మనకే తెలియట్లేదు. ఈవేళ ఒక మాట వాడతానండి అందరూ కూడా. ఏం తెలుసండి? బయటికి వెళ్ళి క్షేమం ఇంటికి వస్తుందని నమ్మకం ఉందా అని అడుగుతారండి. ఉందా? లేదండి. తర్వాత ఆకాశంలో ఏరోప్లేన్, హెలికాప్టర్, ఏమండి ఇవన్నీ కాకుండా ఏమండి మన 273 మంది విమానం క్రాష్ అయి చచ్చిపోయాడు. అంతకుముందు జరిగి కాదు, నిన్నే మొన్న. వాళ్ళు క్షేమంగా వెళ్తామని జమీందారులు అంటారు, పెద్ద పెద్ద విజయవంతులు అందరూ కూడా, కోటీశ్వరులు వీళ్ళందరూ కూడా పేరు. ఇవన్నీ కాకుండా కల్తీ ఆహారము. ఏ ఆహారమే? మొత్తం అంతా కల్తీ. మన తినే ఆహారం అంతా కల్తే. అన్నీ కల్తే. ఏమండి? మన స్నేహితుల మోసం, కుటుంబ సభ్యుల మోసం. స్నేహితుల మోసం, కుటుంబ సభ్యులు మోసం. ఇన్ని రకాల ప్రమాదాలు మనిషి ఉన్నాడండి. చెప్పండి, ఎన్ని రకాల ప్రమాదాలు చెప్పండి మనకి ఉందండి. అందుకని మరి ఎవరు కాపాడాలంటే మరి మళ్ళీ అందరూ చెప్పండి మాట, ఏ క్షణము మనది కాదు. అందరూ చెప్పాలి, ఏ క్షణము మనది కాదు. ప్రతి క్షణము దేవుని కాపుదల కావాలి. ఎవరు కాపుదల? మరి దేవుడు కావాలంటే మనకి నమ్ముకోవాలా, నమ్మద్దా? ఇంకో మాట, ఎప్పుడు ఏదో ప్రమాదాలు వస్తుంది మనకు తెలుసు. అనేక విధమైన ప్రమాదాలు ఉన్నవి, అనేక విధమైన ప్రమాదములు ఉన్నవి. కనుక అనుక్షణము దేవుని కాపుదల, దేవుని సహాయము, దేవుని తోడు. అందుకు దేవుడు కావాలి. దేవుడు ఎవరో తెలుసుకోవాలి, నమ్ముకొని ఉండాలి, భక్తి జీవితం కలిగి ఉండాలి. ఏ జీవితం అంటే? భక్తి జీవితం కలిగి ఉండాలి. భక్తి జీవితం లాభమా, నష్టమా? మీ అందరూ వందాలు చెప్పారంటే ఇంకొకరు వందాలు చెప్పలేదు. ఏంటంటే నూతన వధువు వాళ్ళు మన మధ్య ఉన్నాడు. ఏమండి? అనుష, సతీష్. ఏమండి? మా చిన్నమ్మ గారు కుమార్తె, పెద్ద కుమార్తె, కుమారుడు నా మేనల్డ్. వేళ కృష్ణా జిల్లా వచ్చింది అమ్మాయి. ఎందుకంటే వివాహానికి ముందు వారి సత్యం చెప్పి సత్య సంఘంలో బాప్తిసం ఇవ్వాలని వారి కుటుంబం నడిపించారు. తల్లి వారు చిన్న అమ్మాయిలు నడిపించారు. అక్క వారు నడిపించారండి. ఇప్పుడు అమ్మాయి కూడా భర్త, కాబోయే భర్త ఏ మార్గంలో నడుస్తున్నారో అదే మార్గంలో నడవాలి కదమ్మా అని చెప్పి కృష్ణా జిల్లాకి పంపించారు అమ్మాయిని. వారిద్దరు మరి దేవుని సన్నిధిలో ఉన్నారండి. వారికి శుభములు అందిస్తున్నాం, శుభాకాంక్షలు తెలియజేస్తాం. అందరూ రైట్. ఇప్పుడు మరి ఇన్ని ప్రమాదాలు ఉన్నాయి కదా, మరి మనం వాక్యంలో ఏం తెలుసుకుందాం? మనకి ఏమి భక్తికి ఆధారం ఏంటండి? దేవుని వాక్యము. భక్తికి ఆధారం ఏంటండి? మూఢభక్తి కాదండి. క్రైస్తవం అంటే మూఢభక్తి కాదండి. మన మూఢభక్తి కాదండి. అదే భక్తి మూఢభక్తి కాదండి. సత్య వాక్య ప్రకారం, దైవ చిత్త ప్రకారమే భక్తి మంది. అది చాలా విలువైంది.
మనకున్న కోట్లాది రూపాయల ఆస్తుల కన్నా విలువైంది ఏంటంటే వాక్యానుసారమైన భక్తి. ఏంటంటే వాక్యానుసారమైన ఎందుకంటే దేవుడు వాక్యమైనాడు. దేవుడు ఏమైనాడంటే ఒక విగ్రహాలు, ఒక రూపాలు, ఒక శిలువలు, ఒక మరియమ్మ బొమ్మలు వీటిలో పనేమే లేదండి. యోహాను సువార్త వాక్యాన్ని తొందరగా మనం నమ్మిన దేవుడు ఎవరు? యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనములో ఆదిలో వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడే ఉండెను. వాక్యం ఏమైందండి? దేవుడు. ఆ 14వ వచనం, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించిన ఎవరైనా యేసుక్రీస్తు ఏమైనాడు? వాక్యమైన దేవుడే. ఏమైనాడండి? వాక్యమైన దేవుడే ఉన్నాడు. అందుకని విగ్రహాలతో పని లేదు. యేసు గొడవలతోటి, శిలువలతోటి, ఏ విధమైన బొమ్మలతో పనేమే. ఏంతో పని మనకి భక్తి జీవితానికి వాక్యమే ఆధారము. మన నమ్మిన దేవుడు ఎవరండి? వాక్యమైన దేవుడు. కనుక ఆ దేవుడు మన పట్ల ఎలా ఉన్నాడు అంటే కీర్తనకారుడు సెలవిస్తున్నాడు. కీర్తన 68వ అధ్యాయము, కీర్తన 68వ అధ్యాయము 20-21 వచనములో దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగజేయు దేవుడై ఉన్నాడు. దేవుడు ఏమన్నాడండి? ఇటు శరీరానికి, కుటుంబానికి, ఆత్మకు కూడా రక్షకుడై ఉన్నాడు. చెప్పండి మాట్లాడదాం. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగజేయు దేవుడై ఉన్నాడు. మనకు దేవుడు కావాలంటే మరణమును తప్పించుట ప్రభువు యెహోవా వశము. ఇన్ని ప్రమాదాలు ఎవరు తప్పించాలి? దేవుడే తప్పించాలి. మరి ఆ దేవుడు నమ్ముకుని ఉండాలి కదా, ఆ దేవుడు ఇక్కడ చేయాలి కదా, చేయాలి. మన ఇక్కడ రక్షించేవాడు ఆయనే అని చెప్తూ ప్రాణము మరణము రక్షించేవాడు అని ఇక్కడ చాలా స్పష్టంగా ఇన్ని ప్రమాదాలు, ఎన్ని చదువులు ఇష్టం చూసారా, ఇన్ని ప్రమాదాల నుంచి మన దేవుడే మనం రక్షిస్తూ ఇవాళ సజీవులుగా ఆయన సన్నిధిలో మనల్ని ఉంచాడు. 20వ వచనంలో దేవుడు నిశ్చయముగా తన శత్రువుల తలలు పగులగొట్టును, మానవ దోషములు చేయవారి వెంట్రుకలుగా నడినెత్తని ఆయన పగులగొట్టును. మన శత్రువులు కూడా మనకు దూరంగా పెట్టి ఆయనే శిక్ష విధిస్తాడు. మన శత్రువులు ఉంటారండి. మనం ఏం చేయకపోయినా శత్రువులతో మానవులు. ఆ శత్రువులు కూడా దేవుడు శత్రువు నుంచి కూడా కాపాడు. శత్రువు నుంచి కాపాడే దేవుడు. ఎవరి నుంచి అంటే? శత్రువు నుంచి కాపాడే దేవుడు అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. అందుకని దేవుని కాపుదల మనకు ఉన్నదని, దేవుని నమ్ముకుని ఉండాలని, దేవుని వాక్య ప్రకారం జీవించాలని, బైబిల్ చదవాలి, వినాలి. ఆ ప్రకారం జీవిస్తే ఎంత క్షేమకరం జీవితమో చెప్పలేము. లోకాసు సువార్త 13వ అధ్యాయము 1 చూసినప్పుడు కొన్ని ప్రమాదాల గురించి యేసు ప్రభువుని అడుగుతారండి. కొన్ని ప్రమాదాల గురించి ప్రభువుని అడుగుతారు శిష్యులు. లోకాసు సువార్త 13:1 అండి. పిలాతు గలిలయులైన కొందరిని రక్తము వారి బలులతో కలిపి ఉండెను. ఆ కాలమున అక్కడ కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా ఆయన వారితో ఇట్లా. ఇప్పుడు ప్రభువుల కాలంలో
అక్కడ అధిపతి గవర్నర్ పిల్లాతండి. అతను చాలా దుర్మార్గుడు. అతను మనుషులు కూడా బలిచ్చేవాడండి దేవతలకి. రంజుడండి, మనుషులు బలిచ్చేవాడండి. ఆ బలి గురించి యేసుప్రభు చెప్పారు వచ్చి, ఇలాగా రక్తాన్ని ఒలికిస్తాడండి అక్రమంగా మనుషుల్ని, వాడు పాపం చేస్తుంటారు, అందుకే ఆ విధంగా బలి అయిపోతున్నారు వాడు అని చెప్పానంట. ఆయన వారితో ఇట్లా నేను ఈ గలిలేయులు అట్టి హింసలు పొంది నందిన వారు గలిలేయులందరికంటే పాపులని మీరు తలంచుచున్నారా? కాదని మీతో చెప్పుచున్నా. మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే. అమ్మా, మరి అక్కడ బలిచ్చేస్తాడు, ఆ అన్యాయాన్ని చంపేస్తారంటే వాళ్ళు పాపలు అనుకున్నారా? ఏ క్షణాన్ని మరణం వస్తుందో మీకు తెలియదు, ఏ రక్తం వస్తుందో తెలియదు. కనుక మీరు ఆ విధంగా అర్థంతర మరణం పొందకుండా, ఆత్మ నశించుకోకుండా మారు మనసు పొందాలయ్యా. బ్రతుకున్నవాడు ఏం చేయాలండి అని ఒక హెచ్చరిక ప్రభు వారికి హెచ్చరిస్తున్నాడు. తర్వాత మనిషికి ఏముండాలండి? మారు మనసు అట. మరియు సిలోయాములోని గోపురం పడి చచ్చిపోయాడు. గోపురం, ఆ గుడి గోపురము కూలిపోయిందంటే దానికి ఎంత చాలా మంది చనిపోయారంట. అది కూడా ప్రభు చెప్తాడండి. 18 మంది చనిపోయారు కదా ప్రభు. యెరూషలేములో కాపురమున్న వారందరికంటే అపరాధులను తలంచుచున్నారా? కాదని మీతో చెప్పుచున్నాను. మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అమ్మా. ఏంటంటే యాక్సిడెంట్ లో చనిపోయారంటండి. యాక్సిడెంట్ చనిపోయారంట. వారు పాపలు అనుకున్నారా? కాదు. ఎప్పుడు మరణం వస్తుంది ఎవరికి తెలియదు. కానీ బ్రతికున్న వాడు మారు మనసు పొంది ఉండాలి. అర్ధాంతర మరణాలు ఉన్నాయి, ఎప్పుడు మరణం వస్తుందో తెలియదు. కనుక బ్రతికున్న వాడు మారు మనసు పొంది ఉండకపోతే అలాగే అర్ధాంతర మరణాలు గురవుతారు. ఆత్మ కూడా నాశనం అయిపోతే, దీర్ఘాశి పోతే ఆత్మ నాశనము అయిపోతే జాగ్రత్త అని మళ్ళా ఒక హెచ్చరిక. 9 చదవాలండి. మరియు ఆయన వారితో ఉపమానం చెప్పారు. ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉన్నది. అతడు పండు వెతక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదట. కనుక అతడు ఇదిగో 3 ఏళ్ల నుండి ఈ అంజూరపు చెట్టున పండ్లు వెతుకుతున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము. దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోట చెప్పాడు. అయితే వాడు అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయబట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండలేము. అది ఫలించిన సరే లేని ఎడల నరికించి వేయమని. ఇక్కడ ఒక ఏమండి, మనకి ఒక సంవత్సరం ఇస్తున్నాడు దేవుడు. ఒక సంవత్సరం నుండి ఇంకో సంవత్సరం ఆయుష్ ఇస్తున్నారండి. ఇక్కడ ఒక సందర్భం తెలియజేశారండి. ఒక తోట యజమాని, తోట పనివాడు, ఇద్దరు సంభాషణ. ఏమండి, తోట యజమాని తండ్రి అయిన దేవుడు, తోట పనివాడిగా యేసుక్రీస్తు, వీళ్ళిద్దరు సంభాషణ ఉన్నట్టు కనపడుతుంది అక్కడ. కనుక
ఈ యొక్క అంజూరం చెట్టు ఫలించట్లేదంట. చెట్టు ఫలాలు ఇవ్వట్లేదు, చెట్టు ఫలాలు ఇవ్వట్లేదు. అప్పుడు యజమాని వచ్చాడని చూశాడంట. 3 సంవత్సరాల నుంచి కాపు వచ్చింది, వయసు వచ్చింది, ఏమండి కాపు కాసే వయసు వచ్చింది, కానీ చెట్టు ఫలాలు ఫలించట్లేదు. అందుకని ఒక పని చేయి, తోటమాలి చెట్టు నరికాయి, చెట్టు నరికాయి అన్నాడు. ఆ తోటమాలి యజమాని బ్రతిమాలుతాడంట. ఏమని? అయ్యా 1 సంవత్సరం చూడండి, నేను మళ్ళా నేను బాగు చేస్తాను, ఆ వేడు దగ్గర చుట్టూ బాగు చేస్తాను, నీళ్లు పోస్తాను, మరి ఫలించిన సరే, లేదంటే వచ్చే సంవత్సరము నరికేద్దామని బాబు అన్నాడంట. ఏమన్నాడంటే? అంటే మనము దేవునికి ఫలాలు ఇవ్వాలండి, ఫలించాలండి, ఆత్మీయ ఫలాలు ఇవ్వాలండి, ఏమంటే రక్షణ పొంది ఉండాలండి, ఏమండి విశ్వాసంతో జీవించాలండి, ప్రార్థన జీవితం కలిగి ఉండాలండి. లేకపోతే ఆ బ్రతుకు ఎందుకండి? ఆ బ్రతుకు వ్యర్థంగా కాస్తున్న ఎదుగుతున్న చెట్టు సమానం అంట. అందుకని యజమాని అన్నాడు, తీసేద్దాం అన్నాడు. ప్రభు అన్నాడు, ఇంకో సంవత్సరం ఆఫ్ చేద్దాం, ఇంకో సంవత్సరం ఆయుష్, ఇంకో సంవత్సరం ఆయుష్ ఇద్దాం, ఇంకో సంవత్సరం ఆయుష్ ఇద్దాం. మన ప్రాణం అవసరం ఉందండి. చూద్దాం, అది కూడా యాకోబు పత్రిక 4:5 వచనం. యాకోబు పత్రిక 4:5 వచనం. ఆయన మనయందు నివసింపజేసిన ఆత్మ. యాకోబు పత్రిక 4:15. కనుక ప్రభు చిత్తమైతే, అమ్మ అందరూ చెప్పండి. కనుక ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేద్దామని చెప్పుకోవాలి. మన బ్రతికొండ అవసరం అండి, మన ప్రాణం ఎవరి ఉందండి, మరి ఆయన కావాలవుతాండి, నమ్మాలవుతా, మన ప్రాణం ప్రభు చేతిలో ఉందంటే. అందుకని ఇంకో సంవత్సరం ఏంటంటే ఇంకో సంవత్సరం ఆశిస్తాను అంటాడు దేవుడు. కనుక ఆ దేవుడిలో దీర్ఘాయుష్ ఉందండి. ఏముందండి? దీర్ఘాయుష్ ఉందండి. ఎన్ని ప్రమాదాలు ఉన్నా సరే మనకి ఒక సంవత్సరం ఆ నూతన సంవత్సరాలు ఇచ్చి ఆశీర్వాదం నడిపించి దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన రెక్కల చాటున భద్రంగా కాపాడుతున్నాడు ఆయన అనే విషయాన్ని ఇక్కడ మనకు సెలవుస్తున్నాడు. దేవుని కాపుదల, దేవుని మన మీద ఏముందండి? ఉండాలి కదా, ఉండాలి. ప్రకటన 6:7 వచ్చిన ప్రకటన రోజు జరిగే ప్రమాదం చూద్దామండి. ప్రకటన 6:7 వచ్చిన ఆయన నాలుగవ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 4వ జీవి చెప్పుడు వింటిని. అప్పుడు నేను చూడగా ఇదిగో పాడు వర్ణము గల ఒక గుర్రము కనబడింది. దాని మీద కూర్చున్న వారి పేరు మృత్యువు. ఏంటంటే మృత్యువు. ఏమండి అమ్మా అయ్యా, మరణదూత ఉన్నాడంటండి. మరణదూత ఏదవుతాడే? మృత్యువు ఆ పేరు. పాతాళ లోకము దానిని వెంబడించిన ఖడ్గము వలనను, కరువు వలనను, మరణం వలనను, భూములో నుండి క్రూర మృగం వలనను, భూమి వాసులను చంపుటకు భూమి యొక్క 4వ భాగము పైన అధికారం వారికి ఇవ్వబడెను. చూసారండి అమ్మా, రోజునంటే ఒక ఆయన డ్యూటీ చేస్తాడట. డ్యూటీ ఏంటంటే డ్యూటీ అంటే మరణదూత. ఎందుకంటే మరణదూత అతను రోజు బయలుదేరుతాడండి లోకమంతా.
ప్రతిరోజు లోకంలో ఎంతమంది చనిపోతుంది? 2 లక్షల మంది చనిపోతున్నారు ప్రతిరోజు. ఇప్పుడు యుద్ధాలు బట్టి ఇంకా చూస్తే ఇంకా ఎక్కువ పెరిగిపోయింది. ఇప్పుడు ప్రమాదాలు బట్టి ఏమండి ఈ మరణ రోజు బయలుదేరినప్పుడు మరి లోకంతో తిరుగుతాడంట. ఎవరికి మూడిందో తెలియదుగా, ఎవరికి మూడిందో తెలియదు అన్నమాట. అతను రోజు ఒక డ్యూటీ అంట, మరణదోత బయలుదేరినప్పుడు మరి దేవుడు కాపుదలు అవుతాడే కావాలి అని ఇక్కడ ఇన్ని రకాల మరణం ఉంది కనుక దేవుడిని ఆశ్రయించండి, దేవుని శరణు కోరుకోండి, దేవుని భయభక్తులు కలిగి జీవించండి. కాపాడే దేవుడు ఆయన. ఎందుకంటే ఆయన ప్రాణం మీద అధికారం దేవుడు ఒక్కడికే ఉందండి. మన ప్రాణం మీద అధికారం దేవుడు ఒక్కడికే ఉందండి. చూద్దాం యాకోబు పత్రిక, యాకోబు యోబు గ్రంథము 2వ అధ్యాయము ప్రాణం మీద అధికారం. యోబు 2 6వ వచనం. అందుకు యెహోవా అతడు నీ వశములో ఉన్నాడు, అతని ప్రాణం మాత్రము నీవు ముట్టవద్దని సెలవిచ్చెను. ఇప్పుడు చెప్పండి, ప్రాణం ఎవరి చేతిలో ఉందండి? మన ప్రాణం దేవుడి చేతిలో ఉందండి. ఆ పరమేశ్వరుని చివరిగా మనం ముట్టుకోవడానికి ఎవరికి హక్కు? ఏ యాక్సిడెంట్ అయినా ఏ ప్రమాదం రాకుండా కాపాడడానికి రెడీగా ఉన్నాడు ఆయన. మరి ఆయన కావాలండి అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తాను. ప్రాణం పట్టద్దు, ప్రాణం దగ్గర నీకు లేదు అన్నట్టు సైతాన్ని. కనుక మనము ప్రతిరోజు కూడా దేవుని కాపుదలు ఉన్నామని మర్చిపోబడ్డాయి. ఎవరు కాపుదలంటే ఉన్నామని. యోహాను సువార్త 10:11 ఆయన అన్నాడండి, మన ప్రభు, నేను గొర్రెలకు మంచి కాపరిని. ఎవరంటే యేసు ప్రభు గొర్రెలకు మంచి కాపరి. కాపుదలు కావాలనే, మన కాపుదలు కావాలనే యేసు ప్రభు ఎవరంటే నేను గొర్రెలకు మంచి కాపరిని. ఆయన నమ్ముకొని ఆయన రెక్కల చాటున భద్రంగా దాచిపెట్టి దేవుడు అండి. 14వ వచనంలో అందులోనే 14 నేను గొర్రెలకు మంచిగా 2 సార్లు ఒకే 2 సార్లు చెప్పానండి. నేను మంచి కాపరిని. అమ్మా, నేను యేసు ప్రభు కాపరి, సాతాను భక్షకుడు, రక్షకుడు యేసు ప్రభు, భక్షకుడు సైతాను. ప్రభు నమ్మి బాప్తిస్మం రెడీగా లేకపోతే సాతాను చేతిలో ఉన్నాం మనం అందరం కూడా, లోకమంతా కూడా. ఇప్పుడు దేవుడి చేతిలోకి వచ్చాం, దేవుడి నీడలోకి వచ్చాం. దేవుడి నీడలోనికి రెక్కల చాటుకి ఎడగండి. ఆయన రెక్కల నీడలో ఉన్నప్పుడు అది రక్షణ అంటే, అది బాప్తిస్మం అంటే. కీర్తన 103:1 చూద్దాం. కీర్తనకారుడు ఏం చెప్తున్నాడు? ఆయన మేలు చేసే దేవుడు, మేలు చేసే దేవుడు. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, నా అంతరంగము సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును స్తుతించుము. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని. అమ్మ, దేవుడు ఎవరన్నా మన పట్ల, నువ్వు ఆయన నమ్ముకుంటే నీకు నీ పట్ల ఎలా ఉన్నాడు? ఉపకారిగా. ఎవరంటే ఉపకారి.
ఆయన చేసిన ఉపకారంలో దేనినే మరవకు. దేవుడు అపకారం కాదండి, ఉపకారం. ఎవరండి? ఉపకారిణి. దేన్ని మర్చిపోక ఆ తర్వాత ఆయన నీ దోషములన్నిటినీ ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు. క్షమించేవాడు, నీ సంకటములన్నిటినీ నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. కుదుర్చేవాడు. అంటే దోషాలు క్షమించేవాడు, పాపాలు క్షమించేవాడు, నీ రోగాలు స్వస్థపరిచేవాడు, సమాజము నుండి సమాజంలో నుండి నీ ప్రాణం విమోచించు. ప్రమాదం తప్పించేవాడు, ప్రాణాపాయ లేకుండా కాపాడేవాడు, కరుణ కటాక్షములు కరుణా కటాక్షములను నీకు కిరీటం నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. కూర్చున్నాడు. వక్షాలయమువలె చాలండి. కరుణా కటాక్షములు నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. ఏంటంటే నీకు కిరీటం రక్షణ పొందిన వారి మీద ఏమో తెలుసండి, కరుణ కటాక్షం అనే కిరీటం అంట. ఇద్దరు రెడీ ఉన్నారు ఇప్పుడు. దేవుని కరుణ కటాక్షము బాప్తిస్మములో కరుణ కటాక్షం కిరీటం పెడతారంట. రక్షణ కిరీటం అంట. బాప్తిస్మం అవసరం అంటే అవసరమండి. మన మీద ఏముంది ఇప్పుడు? కరుణ కటాక్షములు కరుణ కటాక్షం కిరీటం ఉందండి. ఇది గొప్ప దేవుడు అండి. అంతా గొప్ప దేవుడండి. గొప్ప దేవుడు అండి మన దేవుడు. నమ్ముకున్నా ధైర్యంగా జీవిద్దాం. ఎలా జీవిద్దాం? ధైర్యంగా జీవిద్దాం. కీర్తన 149. యెహోవా అందరికీ ఉపకారి. యెహోవా అందరికీ ఉపకారి. ఎంతమందికి అండి? లోకమందరికీ. అమ్మా ఎంతమందికి? లోకమందరికీ. ఎన్ని రకాల ప్రజలు ఉన్నారండి? ఏమన్నా ఎన్ని రకాల కులాలు ఉన్నాయండి, ఎన్ని మతాలు ఉన్నాయండి, ఎన్ని భాషలు ఉన్నాయి, ఎన్ని దేశాలు ఉన్నాయండి? వీరందరికీ కూడా దేవుడు ఉపకారండి. మరి ఆయన ఉపకారం చేస్తాను తీసుకోవాలి కదా, నువ్వు వెళ్ళి ఉపకారం చేస్తానండి. నువ్వు వెళ్ళి అందుకోవాలి కదా, అందుకోవద్దా? ఇచ్చావులే చేసావులే నాకు తెలుసులే, ఏంటంటే ఇచ్చావులే చేసావులే నాకు తెలుసులే, నీ అవసరం ఏమి లేదు. నీ అవసరమా? ఎవరి అవసరం? దేవుడు అవసరం అంట. నీ అవసరం నాకేమీ లేదు. నేను అన్ని తెలివైన దాన్ని, సమర్థుడిని, బలవంతురాలని, నాకు అన్నీ ఉన్నాయి, దేవుడితో పని ఏమి అన్న లోకం. నేను ఉపకారం చేస్తున్నా పిలుస్తున్నాడు. నీ ఉపకారం నాకు వద్దు అంటున్నాడు. నీ ఉపకారము చేశాడు అన్న లోకం. నీ ఉపకారం నాకు వద్దంటాడు. మాకు తెలివి ఉంది, బలం ఉంది, అన్నీ ఉన్నాయి, నీతో పని లేదా. మనమైతే ఆయన ఆశ్రయించాం. నా ఉపకారం దేవుడు అందరికీ ఉపకారి. ఆ ఉపకారం నాకు కావాలని వచ్చాను. దేవుడి దగ్గర ఉపకారం నాకు కావాలని వచ్చాను. దానికి రుజువు ఏంటంటే బాప్తిస్మం. దేవుడి దగ్గర ఉపకారం నాకు కావాలి, ఉపకారం అయిన అపకారం కాదు అని చెప్పడానికి ఏంటంటే నీవు వచ్చినట్టు, అది ఆశ్రయిస్తున్నట్టు, కోరుతున్నట్టు రుజువు ఏంటంటే బాప్తిస్మము. ఏంటంటే మనం ఇప్పుడు ఉపకారం కావాలని వచ్చామండి. ఆయన ఉపకారం చేస్తాడా? అపకారం చేస్తాడా? ఇప్పుడు ఉపకారం ఉన్నా అపకారం ఉన్నామా? ఎఫెసీయుల రాసిన పత్రిక ఎఫెసీయుల రాసిన పత్రిక ఓకే 2వ అధ్యాయం ఇక్కడ ఎంత చక్కగా చెప్తాను చూడండి. 2వ అధ్యాయం 6 నుంచి చదవండి. 2:6 క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృప మహదైశ్వర్యము రాబో యుగములలో కనుపరచు నిమిత్తం. ఆగండి సార్. అమ్మా అయ్యా సహోదరులారా, దేవుడు తన కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మనకు ఉపకారం చేస్తాడంటండి. మనకు ఉపకారము చేస్తాడట. అనుక్షణము ఆయన ఉపకారం మనకు కావాలండి. అనుక్షణం తోడు మనకు కావాలండి. అనుక్షణం ఆయన కాపుదల మనకి కావాలండి. ఆయన కుమారుడు యేసు ద్వారా
చేస్తాడు ఉపకారం. ఇప్పుడు మళ్ళీ చెప్పండి, ఉపకారం ఉన్నా అపకారం ఉన్నా మనం ఉపకారంలో ఉన్నామండి. ఆ ఉపకారం ఏంటంటే క్రీస్తు యేసునందు క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చోబెట్టాను. అమ్మా, యేసుప్రభు మన పాపం నిమిత్తము మృతి పొంది సమాధి చేయబడి తిరిగి ఎలా లేచారో, బాప్తిజం పొందిన ఆ నీటిలో నుంచి మనం తిరిగి లేచిన ఆ క్షణంలోనే పరలోకంలో సీట్ ఇచ్చేసారంట, పరలోకంలో చోటు ఇచ్చారంట. అంత గొప్ప ఉపకారం పొందాం మనం. పరలోకంలో చోటు, సీటు, ఆ స్థలం రెడీగా ఉన్నాయి. ఎన్ని కోట్లు ఇచ్చి ఇస్తే వస్తుందంటే మా అదే డబ్బు వస్తుందా? పరలోకం చోటు. ఎప్పుడైతే బాప్తిజం పొందావో, రక్షణ పొందావో, ఆ రక్షణ పొందిన క్షణంలోనే పరలోకంలో నువ్వు నీకు చోటు సంపాదించుకున్నావు అనేమాట. భాగ్యవంతుడు అన్నమాట. ఎవరంటే క్రైస్తవుడు భాగ్యవంతుడు, పరలోకంలోనే చోటు సంపాదించుకున్నాడు అనే విషయాన్ని ఉపకారం పొందేశాడు. ఉపకారమా పొందేశాడు. అందుకని ఎలా ఉండాలి? కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎలా ఉండాలంటే ఉపకారం పొందుతారు. ఏం చెప్తాం మనం? థ్యాంక్స్ చెప్తాం కదా. ఏం చెప్పండి? ఎవరు ఉపకారం ఏమంటాం? థ్యాంక్స్ అంటే అంటాం కదా. దాన్ని ఏమన్నారంటే కృతజ్ఞత అన్నారు తెలుగులో. అందుకని ఎల్లకాలం మనం ఎప్పుడు దేవుడికి కృతజ్ఞత కలిగి ఉండాలి, థ్యాంక్స్ చెప్తూ జీవించాలి. ఎందుకంటే ఉపకారం పొందేశాం, రక్షణ, పాప క్షమాపణ, ఆత్మరక్షణ, పరలోకంలో చోటు ఎక్కడంటే దొరికేసింది అనే విషయాన్ని మత్తయి సువార్త 6:13. చాలా అమూల్యమైన విషయాలు ఇవాళ మనకు దొరుకుతున్నాయండి. మమ్మల్ని శోధనలో లేక దుష్టుల నుండి మమ్మల్ని తప్పించు. అదిగోండి, యేసు ప్రార్థన నేర్పారండి. అమ్మా, యేసు ప్రార్థన నేర్పారండి. పరలోకమందున్న మా తండ్రి, మమ్ములను శోధనలో తేక దుష్టుల నుండి తప్పించండి. దుష్టుల నుండి. దుష్టుడు ఎవరండి? సాతానండి. ఏ క్షణాన్ని ఏ విధంగా ముంచేస్తారో తెలియదండి. దేవునికి వ్యతిరేకి, భక్తులకు వ్యతిరేకి. దేవునికి వ్యతిరేకే, భక్తులు కూడా వ్యతిరేకే. విరోధి. విరోధి ఏం చేస్తాడంటే, విరోధి ఏం చేస్తాడా? ఏం చేస్తాడు? ఎప్పుడు దొరుకుతాడా హాని చేద్దామని చూస్తాడు కదా. ఏమండి, ఇప్పుడు హాని చేసేవాడు ఉన్నాడు, వాడిని తప్పించేవాడు కూడా ఉన్నాడు. దానికి ప్రార్థన చేయమన్నాడు. ప్రార్థన హక్కు ఇచ్చాడు మనకి. బాప్తిజంలో ఏం దొరుకుతుంది అన్నప్పుడు? ప్రార్థన హక్కు. ఏం చేయమన్నాడు? ప్రార్థన శోధనలోని తేక ఏమున్నాయి మానవుడికి? శోధన. ఇప్పుడు ఎంత లిస్ట్ ఎంత చదివినప్పుడు ఆ శోధన లిస్ట్ ఉందంటే శోధనలో తేక దుష్టుల నుండి తప్పించమని ప్రార్థన చేయమన్నాడు. ఎప్పుడు దొరుకుతుంది ప్రార్థన అంటే? అది శిష్యుడు అవ్వాలి, శిష్యురాలు అవ్వాలి, బాప్తిజం పొంది ఉండాలి. ప్రార్థన హక్కు కలిగి ఉన్నాం. ఏమన్నాడు? మనం దేవుడు చెప్పుకొని హక్కు కలిగి ఉన్నాం. దేవుడు మన అవసరాలు అడిగే హక్కు కలిగి ఉన్నాం. ఎప్పుడు బాప్తిజం అవసరం? అప్పుడు మనం హక్కు కలిగి ఉన్నామా? కలిగి ఉన్నాం. అది కాపాడుకోవాలి. మరి ఎంతకాలం? మనము ఏమండి మన రక్షణ కాపాడుకుంటూ, దేవుడు రక్షించాడు కదా ఆత్మకి. ఏమండి, పాపాలు క్షమించాడు కదా. మన రక్షణ కాపాడుకుంటూ మన పిల్లల్ని రక్షణ నడిపించాలట. అది మన బాధ్యత. ఏమంటే చూద్దాం ఒకసారి. సామెతల గ్రంథం, సామెతలు 23:13. నీ బాలులను శిక్షించుట మానుకొనుము, బెత్తముతో వారిని కొట్టిన యెడల వాడు చావకును. బెత్తముతో వారిని కొట్టిన యెడల పాతాళములో పోకుండా వాని ఆత్మ నీవు. ఇవాళ గొప్ప
కార్యం కూడా జరుగుతుందండి. మనము పిల్లల కొరకు ఎన్నో ఆలోచనలు చేస్తామండి. పిల్లల్ని అతిగా ప్రేమిస్తారు, తల్లిదండ్రులు చాలా ఎక్కువగా ప్రేమిస్తారు. వారు అహర్నిశలు కష్టపడతారు, రక్తం దారిపోస్తారండి. పిల్లల కొరకు ఏమైనా చేస్తారు, ఎంతైనా కష్టపడతారు. రాత్రి పనులు నిద్రలేక కష్టపడతారు. ఎందుకంటే వారికి క్షేమం ఉండాలి, ఆరోగ్యం ఉండాలి, ఆనందం ఉండాలి, ఏ లోటు లేకుండా జీవించాలి కదండి. అది ఒక చక్కటి ప్రేమపూర్వక ఆలోచన. ఇంకో విషయం చెప్తాడు దేవుడు, ఈ లోక సంబంధంగా శరీర సంబంధంగా ఎంత క్షేమాన్ని కోరుతామో పిల్లలకి, ఆ వారి ఆత్మల గురించి కూడా నీవు పట్టించుకోవాలి. ఆత్మ రక్షణ కొరకు కూడా నువ్వు పట్టించుకోవాలి. రెండు విషయాలు దేవుడు చెప్తున్నాడండి. తల్లిదండ్రుల ప్రేమ శరీరంగా పిల్లల మీద ఉంటారు కదా, అది ఆత్మరక్షణ కొరకు కూడా మీరు జాగ్రత్త పడండి మీ పిల్లల విషయంలో. పిల్లల ఆత్మలు కూడా అంటే అప్పుడు ఏమై ఉండాలి? తల్లిదండ్రులు రక్షణ పొంది మరి ఆత్మను రక్షించుకొని కాపాడుకునే వారే ఉండాలి, భక్తులే ఉండాలి, విశ్వాసులే ఉండాలి. అప్పుడు ఆ పిల్లల్ని మరి ఆత్మరక్షణ కొరకు నడిపిస్తారు, ఆత్మరక్షణ కొరకు నడిపిస్తారు. ఇదిగోండి మా చెల్లె ఉందండి, తను హైదరాబాద్లో అందరూ కష్టపడుతుంది. ఇదిగో తన కుమారుడు సతీష్ ఎంతగా ప్రేమతో పెంచుకున్నాడు. ఇవాళ ఒక తన క్షేమం కొరకు మంచి అమ్మాయిని, మంచి కుటుంబాన్ని సంబంధం చేసింది. ఇప్పుడు ఆత్మీయంగా కూడా వారు ఆస్వాదించబడబడాలి కదా. మరి ఆత్మ కొరకు కూడా ఆలోచించాలి కదా. ఆలోచించింది తన చెల్లె కుటుంబం ఆలోచించండి. ఏంటంటే ముందు పెళ్లి కంటే ముందు వారికి రక్షణ కావాలి. ఏం కావాలంటే రక్షణ, ఆత్మ రక్షణ కావాలి. దేవుని పిలవాలి, దేవుని చేతులు కూడా అప్పగించాలి, దేవుని చేతులకి అప్పగించాలి. ఇది వేళ చూడకుండా ఇది వాక్యం. మనం రక్షణ పొంది ఉండాలి. మన పిల్లలను రక్షణలోనికి ఆత్మల గురించి కూడా మనం పట్టించుకోవాల్సిన అవసరత ఉంది. ఒక బాధ్యత. కేవలం శరీరంగా ప్రేమించడం కాదు, మరి ఆత్మలో. శరీరం 70-80 సంవత్సరాలు ఉంటామండి. ఇక్కడ ఆత్మ నిత్యం ఉండాలండి. ఆత్మకు చావు లేదండి. ఆ ఆత్మ రక్షణ కొరకు తల్లిదండ్రులనే బాధ్యత అండి. ఎందుకు ఈ వాక్యం రాయించారు తెలుసండి? ఇశ్రాయేలు ప్రజలు ఆ పిల్లలను శరీరంగా ఆశీర్వాదాలు కోరారు తప్ప ఆత్మీయంగా నడిపించట్లేదండి. ఆత్మీయంగా అందుకని ఒక హెచ్చరిక రాజుగారే చెప్తారు, సొలొమోను రాజు ద్వారా దేవుడు, ఇదిగో మీ పిల్లలను గారం పెట్టకండి, అధికారం పెట్టకండి, వారిని ఆత్మ పాతాళం పోయి ప్రమాదం ఉంది నీ గారం వల్ల, నీ ప్రేమ వల్ల. ఆ ప్రేమ శరీరంగా కాదు, ఆత్మీయంగా ఉండాలి. ఎలా ఉండాలి? ఆత్మ రక్షణ కొరకు నువ్వు వారిని నడిపించాలని చెప్పి వారికి హెచ్చరిక వచ్చింది. ఇవాళ ఒక చక్కని బిడ్డలు చూస్తున్నాం. ఇవాళ వారికి ఇవాళ బాప్తిస్మం పెళ్లి ఆనందాలు ఉన్నారు. బాప్తిస్మం ఎందుకు? ఆ పెళ్లి కార్యక్రమాలు చేసుకోవడం చక్కగా ఆనందంగా ఆ కార్యక్రమం చేసుకోవాలి. బాప్తిస్మం ఏంటి అంటే ఆ పిల్లలు అనుష తల్లిదండ్రులు కూడా ఎంత ప్రేమ కలిగి ఉన్నారు. తన ఆత్మ రక్షించబడాలి. దేవుని సత్యం ఎక్కడుంటే ఆ ప్రకారం బిడ్డ నడవాలని ఆ బిడ్డని ఎక్కడి నుంచి అక్కడ పంపించారు. అంటే తల్లిదండ్రులు ఏం చేస్తారు? ఇప్పుడు పిల్లల ఆత్మ రక్షణ కొరకు కూడా ఆలోచన చేస్తున్నారు అన్నమాట. అవసరమా? మేము ఇప్పుడు బాధ్యతలు నడిపించడం అవసరమా? చెప్పరా? ఏమి అవసరమా? అవసరమేనా? పెళ్లి కొరకు కాదు బాప్తిసం, పెళ్లి కొరకు కాదు, వాళ్ళ ఆత్మ రక్షణ కొరకు. ఎందుకంటే వాళ్ళ ఆత్మ రక్షణ కొరకు. అదే ప్రేమ. ఇక్కడ ఉందా? అదిగా తల్లి. ఇక పిల్లలు దేవుడికి ఆ కోడల్ని ఆ కొడుకుని దేవుడికి ఆత్మ రక్షణ కొరకు అర్పించాలని వాళ్ళు సిద్ధపడుతున్నారు. అవసరమైనది పెళ్లి కొరకు బాప్తిసం కాదండి, ఆత్మరక్షణ. ఏంటంటే ఆత్మరక్షణ కొరకు అన్నమాట అనే విషయాన్ని ఇక్కడ ఈ వాక్యంలో కూడా తెలియజేస్తున్నారు. అంత అవసరమైనది దేవుని యొక్క దీవెన ఆశీర్వాదం కావాలి. శరీరానికి కావాలి, ఆత్మ కూడా కావాలి. తర్వాత మత్తయి సువార్త 10:37 ప్రేమలు
కేవలం ఇక్కడ పడిగా కాదు, ఎక్కువగా దేవుని మీద ప్రేమ ఉండాలి, ప్రభు మీద ఎక్కువ ప్రేమ ఉండాలి. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. అమ్మా, పిల్లల్ని ప్రేమించాలంట. పిల్లలు తల్లిదండ్రులు ప్రేమించాలంట. మాట అర్థమైందండి? పిల్లల్ని తల్లిదండ్రులు ప్రేమించాలంట. పిల్లలు తల్లిదండ్రులు ప్రేమించాలంట. దేవుడి కంటే ఎక్కువగా కాదంట. దేవుడి కంటే మొదటి ప్రేమ ఎవరి మీద ఉండాలి? ప్రభు మీద ఉండాలంట. నన్ను మీ పిల్లల కంటే తల్లిదండ్రుల కంటే నన్ను ఎక్కువగా ప్రేమించకపోతే నీకు నాకు సంబంధం ఉండదు. ఎందుకంటే తల్లిదండ్రుల కంటే పిల్లల కంటే ప్రాణం పెట్టి ప్రేమతో ప్రేమించి యేసు ప్రభు. ఎవరండి? ఇప్పుడు ఏమండి, మన తల్లిదండ్రులు పిల్లలకు ప్రాణం పెడతారని చెప్పాలి. మీరు తల్లిదండ్రులు పిల్లల కొరకు ప్రాణం పెడతారా? సేవ చేస్తారు, వాళ్ళకి అవసరం ఇస్తారు, ప్రాణం పెట్టరు. కొన్ని పిల్లలు ఇంత ప్రేమ పొందారు కదా, తల్లిదండ్రులు కూడా ప్రాణం పెడతారా? పెట్టరు. ఏం చేస్తారు? తల్లిదండ్రులు సేవ చేస్తారు. మరి ప్రాణం పెట్టాలి ఎవరు? మనకు ప్రాణం పెట్టాలి ఎవరు? మరి ఆయన ఎక్కువ ప్రేమించాలి కదా. సరే, అంత గొప్ప సంగతి. కనుక మన కుటుంబాన్ని ప్రేమించాలి, పిల్లలు ప్రేమించాలి, పిల్లలు తల్లిదండ్రులు ప్రేమించాలి. అంతకంటే ప్రేమ ఎక్కువ ప్రభు మీద ఉన్నట్టయితే, ఆ ప్రభు మీద ప్రేమ ఉంటే నీ ప్రార్థన దేవుడు అంటాడు. నీ పిల్లలకు, నీ తల్లిదండ్రులకు ఆశీర్వాదము, ఆరోగ్యము, క్షేమం. అంటే ప్రార్థన జీవితం కావాలా వద్దా? కావాలి అనే విషయాన్ని మత్తయి సువార్త 22:37. అందుకు ఆయన ఈ మాట అందరూ చెప్పండి. మీ పూర్ణ హృదయముతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువుని ప్రేమించాలి. అమ్మా, దేవుడికి ప్రేమలో ఉండాలంటే పూర్ణ హృదయము, పూర్ణ మనస్సు, పూర్ణ ఆత్మతో దేవుణ్ణి ప్రేమిస్తే నిన్ను అదే విధంగా తిరిగి ప్రేమించి నిన్ను, నీ పిల్లలను, నీ తల్లిదండ్రులను, నీకున్న బంధువులను ఆయన ప్రేమించి నీ ప్రార్థన విని వారందరికీ దేవుళ్ళు ఇస్తాడు. వారందరికీ ముందు ఎవరు ప్రేమించాలి? దేవుడు ప్రేమించాలి. ప్రేమించాలంటే అర్థం ఏంటంటే ఆయన మాట వినాలి, ఆయన మాట లోపడాలి. వినాలి, వినేసి ఉదయం లోపడాలి. అదే రక్షణ, అదే బాప్తిజం అంటే. తర్వాత ఇవన్నీ కాక, భౌతిక ఆశీర్వాదాలు అన్నీ కాక, ఆత్మకు ఈ ప్రమాదం ఉన్నాయి కదా, ఇన్ని ప్రమాదాలు, ఇవన్నీ కాక, ఇవన్నీ అనిపించడమే కాకుండా మానవుడు దేవుడిని నెలకొండ జీవించి, ఇవన్నీ కాక ఆత్మ పాతాళములో అగ్నిలో కాలిపోకుండా కూడా దేవుడు కావాలి. లోకసభలో ప్రమాదాలన్నీ తప్పించిన దేవుడు కావాలి, ఆశీర్వాదం దేవుడు కావాలి. ఏమండి, ఈ లోకం విడిచిన తర్వాత ఆత్మ అగ్నిలో కాలిపోయే ప్రమాదం ఉంది, ఉందండి? ఉంది. ఇక్కడ కనుమూసిన వెంటనే, ఇక్కడ ఎక్కడ కను తెచ్చిందంటే పాతాళంలో అగ్ని జ్వాలలు తెలుస్తారని దేవుని ఏర్పడి జీవిస్తే. లోకాసు సువార్త 22 6వ అధ్యాయం 16వ అధ్యాయము 22 చదువుదాం. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు. దేవుడు ఎక్కడవాడు ఉన్నాడండి. దేవుడు ఎక్కడవాడు ధనవంతుడు.
దేవుడు అక్కలేదు, నాకు ధనం ఉంది, బలం ఉంది, అన్నీ ఉన్నాయి, తెలివి ఉంది అని బ్రతికేయడంట, చచ్చిపోయాడంట. బ్రతికాడు, జీవించాడు, చనిపోయాడు. ధనవంతుడు కూడా చనిపోయి బాధపడ్డాడు. అప్పుడు అతడు పాతాళములో కన్నులెత్తి దూరం నుండి అమ్మా ఇంకా చనిపోయి బాధపడేదట. అప్పుడు అయిపోయింది కదా, ఇంకా అతను ఉన్నాడంటారేంటి? ఏముంది? ఆత్మ ఉంది. ఏముందండి? ఆత్మకు చావు. అబ్రహామును ఆనుకొని లాజరును చూసి తండ్రి అబ్రహామా నా యందు కనికరపడి తన వేలికలను నీళ్ళలో ముంచి నా నాలుక చల్లార్చుటకు లాజరు పంపుము. నేను అగ్ని జ్వాలలలో అమ్మ చనిపోయిన తర్వాత దేవుడు ఎక్కడ చచ్చిపోతే ఎక్కడ ఉంటాడు? కన్ను మూసినట్లే అగ్ని జ్వాలలో కాలిపోతాడండి. అగ్ని జ్వాల కాలిపోతే ఎడుతున్నాడండి. ఇక్కడ ఈ ప్రమాదాలు ఉన్నాయి, ఇన్ని ప్రమాదాలు, ఇన్ని వ్యాధులు, ఇన్ని బాధలు, ఇన్ని కష్టాలు ఉన్నాయి. ఇవన్నీ అనుభవిస్తూ ఎప్పుడు చనిపోతాడో తెలియదు. చనిపోయి వెంటనే మళ్ళా నా అగ్ని జ్వాల ఉంది. ఎందుకంటే ఇక్కడ అక్కడ తప్పించుకోవడానికి ఎవరు కావాలి? రక్షకుడు కావాలి. ఎవరు కావాలంటే రక్షకుడు కావాలి. తర్వాత ప్రభు వచ్చిన తర్వాత, రెండవసారి ప్రభు వచ్చిన తర్వాత అగ్నిగుండము వెళ్ళంటే అగ్ని జ్వాల. ప్రభు వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు అగ్నిగుండము. ప్రకటన 20:15. ప్రకటన 20:15. ఎవరి పేరైనను జీవ గ్రంథమందు రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో. ఏమండి అమ్మా, ఏముంది మన మానవుడికి? అగ్నిగుండం రెడీగుంది ఆత్మకి. ఇక్కడేమో ఇన్ని పొంచున్నాయి, ఇన్ని ప్రమాదాలు పొంచున్నాయి. చనిపోయిన తర్వాత ఏమో మన రెడీగా అగ్నిగుండం ఉంది, అగ్ని జ్వాల ఉంది. ఇవన్నీ తప్పించాలని రక్షకుడు కావాలి. రక్షకుడు కావాలి. ఆయనే మన ప్రభు. రక్షకుడు కావాలంటే నువ్వు రక్షణ పొంది ఉండాలి. ఏం పొంది? బాప్తిస్మం ఏమన్నారండి? రక్షణ. అందరూ చెప్పండి. సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి, నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష. ఈ భూమి మీద ఉంది, ఆత్మ కూడా ఉంది. అది తప్పించుకోవడానికి ప్రభు నమ్మాలి, భక్తిగా జీవించాలి, రక్షణ పొంది కాపాడుకుంటూ మన ప్రయాణము మీలా సాగాలి. సాగాలంటే మీరు అందరూ మాదిరి అన్నారు ఇవాళ వాక్యానికి కదండి. రైట్. తర్వాత రెండో విషయం చూద్దాం అందరూ. మరి ఇవన్నీ పొందాలి, ఇవన్నీ ప్రమాదాలు తప్పించుకోవాలి, అగ్నిగుండం తప్పించుకోవాలి, ఆత్మకి శరీరానికి ఆత్మ కూడా క్షేమం పొందాలంటే ఏం చేయాలి? అందరూ చెప్పండి. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినట్లయితే అనేక దీవెనలు, ఆయన కాపుదల, రక్షణ కలుగుతుంది. దేవుని భయభక్తులు కలిగి ఉండాలండి. దేవుళ్ళు కాదు, దేవుడు కాదు, దేవుడు దేవుడే. దేవుని భయభక్తులు కలిగి జీవించాలి. అప్పుడు ఇక్కడ ప్రమాదాలు తప్పించుకోగలం, ఆత్మక నరకాన్ని, అగ్ని ప్రమాదం తప్పించుకోగలమని దేవుడు తన వాక్యం ద్వారా మనకి అభయమిస్తున్నాడు. కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 11వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 11వ వచనం. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా
తప్పించుటకు మార్గము కలుగు చేయను. అమ్మా, సమాజంలో ఎన్ని శోధన కష్టాలు ఉన్నాయో ఇవన్నీ కూడా సహజంగా అందరికి వచ్చేయండి. అందరికీ వచ్చే వ్యాధులు, బాధలు, ప్రమాదాలు, కష్టాలు అందరికీ వచ్చేయాయి. కానీ భక్తులకి ప్రత్యేకత ఏంటంటే ఆయన ఆ ఆపద వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ఆ ప్రమాదం వచ్చినప్పుడు నశించిపోకుండా ముందు ఆఫ్ చేస్తాడు ఆ సమస్యని. ఆఫ్ చేసేవాడు కావాలి కదా, కావాలండి. ఒకటి ఆఫ్ చేసిన తర్వాత ఆ ప్రమాదం నుండో, ఆ కష్టం నుండో, ఆర్థిక సమస్య నుండో తప్పించినందుకు మార్గము ఆయనే చూపిస్తాడు. మార్గము ఆయనే చూపెడతారు. ఆయనే చూపిస్తాడు. ఇప్పుడు ప్రభు కావాలదా? కావాలండి. భక్తి జీవితం కావాలదా? కావాలండి. ఎందుకంటే ఆయన నమ్మదగిన వాడు, దేవుడు నమ్మదగిన వాడు అనే విషయాన్ని నమ్మచ్చప్పుడు నమ్మాలండి. రైట్. ఎందుకంటే సోదరులు, శ్రమలు, కష్టాలు అందరూ వచ్చినప్పుడు నీకు వస్తాయి. నిన్న అక్కడ ప్రమాదంలో ఇరుక్కుపోకుండా, నాశనం అయిపోకుండా, మరణం అయిపోకుండా కాపాడేవాడుగా ఉన్నాడు, ఆదేశవాడుగా ఉన్నాడు. అందునుంచి ఏ విధంగా తప్పించాలో మార్గం కూడా చూపించేవాడుగా ఉన్నాడు కనుక ఆయన ఎంత అవసరమై ఉంది. కీర్తనకారుడు చెప్తున్నాడు ఇక్కడ 34:7 34:7 అమ్మా, యెహోవా యందు భయభక్తులు గలవాడు, యెహోవా యందు భయభక్తులు గలవాడు చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని ఇక్కడ వాగ్దానం ఉన్నాడు. ఏమండి, ఇప్పుడు ఎమ్మెల్యేలకి, మినిస్టర్లకి, ఏమండి పెద్ద పెద్ద నాయకులకి గాడ్స్ ఉంటారు. గాడ్స్, గన్ మ్యాన్ ఎవరుంటారా? గన్ మ్యాన్, బాడీ గార్డ్స్ ఉంటారు కదా. సరే, ఎమ్మెల్యేలకి, మినిస్టర్లకి, పెద్ద పెద్ద నాయకులకి గన్ మ్యాన్స్, బాడీ గార్డ్స్ ఉంటారు కదా. భక్తుడికి ఎవరున్నారంటే దేవదూతలు కాపుతారంట. ఎవరంటే మళ్ళీ చదవండి వాక్యం. కీర్తన 34:7 యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ ఆయన దూతలు కావలి ఉండి వారిని రక్షించండు. అమ్మా, దేవుడు నమ్మడంలో రక్షణలో ఏముందండి? దేవదూతలు కాపుదల. ఎవరండి? ఆయన రోజు చూస్తున్నాం కదమ్మా, ఎవరు నాయకులు పని చేస్తున్నాం కదా. మరి ఆయన చుట్టూ గన్మ్యాన్లో ఏమంటారు మనకి, మీరు భక్తుల ముందు మీగా ఉన్నారట దేవదూతలు. అది ఎక్కువ, ఇది ఎక్కువ, ఇదే ఎక్కువ. లేదు బాబు, ఎప్పుడు సరిది బాబు. చూద్దాం, అది కొన్ని రుజువు చూద్దాం. అదేంటో భక్తులకి. దానియేలు గ్రంథము 3:23-25 23-25 భక్తులండి, భక్తులు. షడ్రక్, మేషక్, అబేద్నెగో షడ్రక్, మేషక్, అబేద్నెగో ఆ ముగ్గురు మనుషులు బంధింపబడిన వారే మిక్కిలి మండుచున్న అగ్నిగుండంలో పడవేశారు. రాజు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి, మేము ముగ్గురు మనుషులను ఈ అగ్నిలో వేసితిమి కదా. తన భక్తులు అడిగాడు. మంత్రులు, రాజా సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరం ఇచ్చింది. అందుకు రాజు నేను నలుగురు మనుషులను బాధకము లేక అగ్నిలో సంచరించుట
అమ్మా ఈ వాక్యానికి అర్థం ఏంటంటే ప్రపంచాన్ని చక్రవర్తి జ్ఞాపకాన్ని ప్రపంచాన్నే మన భారతదేశం కూడా వెళ్ళాడు. అటువంటి చక్రవర్తి విగ్రహారాధకుడే బంగారు విగ్రహం చేయించాడండి. బంగారు విగ్రహాన్ని చేయించి లోక ప్రజలందరినీ మొక్కమన్నాడండి. లోక ప్రజలందరినీ మొక్కమన్నాడు, నమస్కారం చేసి పూజించమన్నాడండి. అందులో ముగ్గురు ఈ రాజు దగ్గర ఉద్యోగస్తులు కూడా ఉన్నారండి. ఉద్యోగం వీళ్ళ ముగ్గురు యెహోవా దేవుణ్ణి నమ్మారు. అవునండి, దేవుణ్ణి నమ్మారు. రాజు ఆజ్ఞ కూడా నిర్లక్ష్యం పెట్టి మేము విగ్రహానికి పూజ చేయం, మేము విగ్రహానికి పూజ చేయమంటే ఈ రాజాజ్ఞ అతిక్రమించి ఈ విగ్రహానికి పూజ చేయకపోతే అగ్నికొండ సిద్ధపరిచాడండి. ఏంటంటే ఎప్పుడైతే ఈ విగ్రహానికి పూజ చేయలేదో అటువంటి వారు అందరినీ కూడా కాళ్ళు చేతులు కట్టేసి అగ్నికొండలో పడేయమన్నారు. అగ్నికొండంలో ఈ షడ్రక్ మేషక్ గారి అభ్యర్థి అనే దేవుని భక్తులు ఎవరు బిడ్డలో వారు నమస్కారం చేయలేదండి. రాజుగారికి తెలిసిందండి, అడిగాడండి, ఓ రాజా నీ దేవతకి మేము నమస్కారం చెయ్యం, మా దేవుడు సజీవుడు అయిన బొమ్మ కాదు, మా దేవుడు బొమ్మ కాదు, మేము మీ బొమ్మకి కూర్చేయం అని చక్రవర్తి చెప్పినట్టు కోపం చేసింది. అగ్ని ఇంకే పెంచేసాడు. నేను ముగ్గురిని కట్టేసి అగ్నిలో పడేసాడు. వెంటనే అక్కడ ఎవరు వచ్చారు చూసండి, దేవతలు వచ్చాడు. ఎవరు వచ్చారండి? అగ్నికొండంలో కాలిపోతుందంట, ఈ తాళ్ళు ఈ కట్లు లేవంట. అగ్నికొండంలో ఏసీ రూమ్ లో తిరుగుతారు కదా, అలా తిరుగుతారంటండి. ముగ్గురు నేసి నలుగురు ఉన్నాడంట. ఈ రాజు చూస్తాడు, ఎంత ధైర్యం ఏంటి వాళ్ళకి, రాజు చక్రవర్తిని ఎదిరించారు ఏంటని చెప్పి పరిశీలన చేస్తాడంట. ఈ ముగ్గురితో ఒక ఎక్స్ట్రా ఆయన కనపడతాడంట, దేవదూత. ఎవరంటే ముందు వాక్యం చూసామంటే యెహోవా భక్తులను కాపాడుతాడు, ఆయన దూతను పంపి వారిని రక్షిస్తాడు ఉంది కదా. ఇదిగోండి భక్తులను అగ్ని గొడవలోంచి కాలిపోకుండా కాపాడాడండి. మరి బయటకు తీసాడండి. ఏమీ కూడా నాకు అంత కూడా తన వెంట్రుకు కూడా కాలేదు. ఏంటంటే దేవతను పంపించి దేవుడు మాకు ఆపదించారని చెప్పారు. భక్తులకి ఎవరు కాపుతారన్నప్పుడు దేవతలు కాపుతారంటే. రెండో సంగతి చూద్దాం. దానియేలు సింహంలో పడేశారండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం. ఆయన కూడా ఈ ముగ్గురితో స్నేహితుడండి. ఆయన కూడా యెహోవా భక్తుడండి, ప్రార్థన పరుడండి. 19 చూద్దాం, 6:19. తెల్లవారుజామున రాజు శీఘ్రమే లేచి సింహముల గుహలో గృహ దగ్గరకు త్వరపడిపోయి అతడు రాగానే దుఃఖ స్వరముతో దానియేలు పిలిచి జీవముగల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న దేవుడు నిన్ను రక్షింపగలిగినా అని అతను అడిగాడు. అందుకు దానియేలు చిరకాలము జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడింది కనుక ఆయన దూతను పంపి సింహములు నాకు హాని చేయకుండా వాటి నోళ్ళు మూయించాను. దానియేలు భక్తుడు, యెహోవా భక్తుడు, నిజమైన దేవుని భక్తుడు, ప్రభు భక్తుడు. ఆయన ఏమంటే భక్తి చూసి అసూయ పనులు రాజుగారికి సాడి చెప్పారండి. ఈయన కుట్రపన్నాడండి. ఏంటంటే రాజా నువ్వు చాలా గొప్పవాడు, ఒక నెల రోజుల పాటు నిన్నే పూజించాలి, నిన్నే ప్రార్థన చేయాలి, ఏ దేవుడు ఏ దేవతకి ఎవరు ప్రార్థన చేయకూడదు, అది ఒక శాసనం చేయండి అన్నారు. ఒక శాసనమో చేయమన్నారు. ఈ చక్రవర్తికి పూజ చేయాలంటండి, ప్రార్థన చేయాలంట, ఏ దేవుడికి చేయకూడదు. ఎందుకంటే
ఈ దానియేలు రోజుకి ముమ్మారు ప్రార్థన చేస్తాడట. మా గురించి 3 సార్లు. ఎంత ఆయనేమో ఈ ప్రపంచంలో ప్రధానండి. అంత గొప్ప ఉద్యోగం చేయడానికి ఎక్కడ కలటదా అయినా 3 పూట్ల మా గురించి ప్రార్థన చేసేవాడట. అతనేమో నీతిమంతుడట, ఏ అన్యాయం చేయట్లేదట, ఏ విధంగా కూడా ఈ శత్రువు దొరకట్లేదట. అందుకని సాటి చెప్పాలంటే ప్రార్థన విషయంలో చెప్పాలక అని చెప్పి రాజుగారు ఏం చేశారంటే, రాజా నువ్వే దేవుడు అంటే ఆయన గుబ్బోడు ఎలాగా అందరూ వెళ్ళిపోయి, రాజా నువ్వే దేవుడు మొత్తం లోకంలో పరిపాలన చేస్తావు కదా, అందుకని ఒక 4 రోజుల పాటు నిన్నే పూజించాలి, అందరూ నిన్నే ప్రార్థించాలి, ఏ దేవుడికి నమస్కారం చేయకూడదు, ప్రార్థన శాసనం చేయండి అన్నాడు. ఇలా నేను ఉబ్బుపోయి ఒప్పేసుకుని శాసనం చేసాడట. ఈ శాసనం అయినా దానిని తెలిసాడు. ఆయన రోజు ప్రార్థన చేసేసుకున్నాడు, రోజు దేవుడు ప్రార్థన చేసేసుకున్నాడు. ఇది కనిపెట్టి వీళ్ళు రాజుగారు చాటు చెప్పారు. చాటు చెప్తే మరి ఈ 4 రోజులకు ఒకరికి ఎవరికైనా ప్రార్థన చేస్తే ఏంటి శిక్ష ఏంటి? సింహాలు పడాలి. సింహాలు అంతకుముందు భక్తులకి అగ్ని కూడా, ఇప్పుడు సింహాలు పోలే. ఏమండి ఆ దేశము ఇప్పుడు ఏమండి ఏ దేశం తెలిసింది? ఇరాన్లో ఉందండి ఇప్పుడు. ఆ దేశం ఇరాన్. ఇప్పుడు ఆయన బంధించి సింహాలు పోలేసిన దేశం ఉందండి, ఆ ప్రాంతం ఉందండి. అప్పుడు రాజాకి కదండి ఇది తీసుకెళ్ళి సింహాలు పోలు వేసేసారండి. రాజుగారు ఏమన్నా అడ్డపడడం కుదరలేదండి. ఎందుకంటే శాసనం నాయకులంతా రెడీగా ఉన్నారు, మరి మారిపోతారు రాజని. ఎందుకంటే ఈ దానియేలుకి ఈ రాజుకి స్నేహం, మళ్ళా స్నేహితుడు అయినప్పటికీ రాజాని బట్టి సింహాలు పోలు వేసేసారు. రాత్రి నిద్రపోలేదంటే ఆయన తెల్లవారు ఎప్పుడు తెల్లవారుతుందని సింహాల పోలు దగ్గరికి వచ్చాడట. వచ్చి దానియేలు ఏమండి జీవము గల దేవుడు సేవించే ఎవరన్నా జీవము గల దేవుడు సేవించే దానియేలు క్షేమం ఉన్నావా? సింహాన్ని తినేయలేదా అంటే ఆయన మాట్లాడుతున్నాడు. బోర్డు నుంచి నకరకమైన ఆటలతో ఉన్న కొన్ని గుంపు సింహాల బోర్లు ఉంటాయండి. ఒక్క సింహం కూడా ముట్టుకోలేదు. చుట్టూ ఒక పిల్ల కూర్చున్నాయట. ఆ చుట్టూ సింహాలు ఒక పిల్ల కూర్చున్నాయటండి. కూర్చున్నాయట. ఏమండి ఆయన అన్నాడు, రాజా నేను సేవించే దేవుడు నిజమైన దేవుడు రాజా, నన్ను ఈ సింహాలు తినేయకుండా దేవదూతలకు పంపించి వాటి నోళ్ళు పోయించాయని చెప్పి చెప్తున్నాడు. ఈవేళ భక్తి జీవితం లాభమా నష్టమా చెప్పండి? ఎవరు కాపుతారంటే దేవదూతలు కాపుతారు ఇస్తున్నాడు. కనుక ఇంత గొప్ప దేవుడు ఉన్నాడు. ఆయన ఎల్లవేళ కాపాడే దేవుడుగా ఉన్నాడు. భక్తులకు రుజువు కూడా ఉంది మనకి. ఏమండి అదే సమయంలో కీర్తన 33:12 చూద్దాం. యెహోవా తమకు దేవుడుగా గల ధన్యులు. ఈ షడ్రక్ మేషక్ అబేద్నెగో దానియేలు ఎటువంటివాడండి? యెహోవా దేవుడుగా కలిగిన వారు, విగ్రహారాధనలు కాదు, మూఢభక్తి పనులు కాదు. మనము విగ్రహారాధనలు కాదు, మూఢభక్తి పనులు కాదు. యెహోవా దేవుడుగా కలిగిన వారు ధన్యులు. మనం ఎవరండి ఇప్పుడు? ఒకే ఒక దేవుడిని నమ్మిన వారు, యేసు ప్రభు దేవుడిగా నమ్మిన వారు, కలిగిన వారు ధన్యులు. మన ఎవరు? యెహోవా దేవుడిగా కలిగిన, యేసుక్రీస్తు దేవుడిగా కలిగిన వారు ధన్యులు. ఇప్పుడు రెడీ ఉన్నారు, అందరూ భక్తి జీవితానికి రెడీ ఉన్నారు. ధన్యులు ఆశీర్వదించబడిన వారు ఎవరండి? అలా ఆశీర్వదించబడిన వారు. ఎలాగంటే ఆయన సొత్తు. ఎప్పుడైతే దేవుని నమ్మారో, దేవుని భక్తులు అయ్యారో ఆయన సొత్తు.
లోకస్ అపోస్తుల కార్యములు 28-20. ఆయన సొత్తు ఈ హేతువు చేతనే అపోస్తుల కార్యములు 20-28 అండి. దేవుడు తన స్వరక్తమిచ్చి అందరూ చెప్పండి, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము. ప్రభున భక్తులు పొందితే ఆయన సొత్తు అయిపోతున్నారంటే మన ఎవరు సొత్తు ఇప్పుడు? అమ్మా ఎవరు సొత్తు? మీకు ఏదో సొత్తు ఉందా? పడతారా? గంట పడతారా? ఎంత జాగ్రత్తగా దాచుకుంటారా? ఇప్పుడు మన భక్తులు ముందు ఏమవుతాం? దేవుని సొత్తు. స్వరక్తం సంపాదన సంఘము, క్రీస్తు సంఘము. ఆయన ఆ సంఘంలో భక్తులు పొందుకుంటే దేవుని సొత్తు భద్రంగా దాచుకుంటాడు. ధన్యుడు, ధన్యురాలు. కీర్తన 128 భక్తి జీవితం 20లో. ఒకటి 4 వరకు చదువుతున్నానండి. అందరూ చెప్పండి మాట. 128 కీర్తన అండి. అందరూ చెప్పండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలె నుండును. నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉండును. యెహోవా యందు భయభక్తులు కలిగి భయభక్తులు గల వారు ఎలాగో ఆశీర్వదించబడతారు. దేవుని ఆశీర్వాదం కావాలంటే అందుకని ఏం చేయాలంటే దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలంటే ఏముండాలంటే సమాజంలో ఏమైతే నీకు కావాలో అన్ని దేవుని చేతులు ఉన్నాయండి. మనకి మానవ జీవితంలో దినచర్య రోజు ఏం కావాలో అన్ని దేవుని చేతులు ఉన్నాయండి. ఆత్మకి ఏం కావాలో అన్ని దేవుని చేతిలో ఉన్నాయండి. కుటుంబానికి ఏం కావాలని దేవుని చేతిలో, భార్య బిడ్డలకు ఏం కావాలని దేవుని చేతిలో. ఇప్పుడు దేవుడు కావాలా? అందుకని యెహోవా యందు భయభక్తులు కలవాడు ఆయన త్రోవలేదు. మతం కాదు ఇదేం కాదు, మతం కాదు. ఆయన త్రోవలేదు మార్గంలో నడిచిన వాడు ధన్యుడు, ఆశీర్వదించబడిన వాడు. తన భార్య బాగుంటుంది, పిల్లలు ఉంటారు, పిల్లలు బాగుంటారు, నీ యొక్క చేతి పని బాగుంటుంది, నీ ఆదాయం బాగుంటుంది. ఎవరు వ్యాధి బాధ కష్టాలకి బాగుండా ఆ కష్టం నువ్వు అనుభవిస్తావు. ఇన్ని దీవులు ఉన్నాయండి భక్తి కలిగి జీవితంలో. భయము భక్తి ఏంటంటే దేవుడే దేవుడే భయము భక్తి. 2 చక్రాలు. ఈ చక్రాలు భయము భక్తి. సైకిల్ ఒక చక్రం వెళ్తుందా? ఏం చెప్తుంది? ఒక చక్రం అవుతుంది పడిపోతుంది కదా. ఎన్ని ఉండాలి? 2. ఏమంటే ఇప్పుడు ఆటో ఉందనుకోండి 3 చక్రాలు, దానికి 1 చక్రం లేకుండా పడిపోతుంది. కారు 4 చక్రాలు, దానికి 1 చక్రం లేకుండా పడిపోతుంది. కనుక భయము భక్తి ఏముండాలండి? అది ఆశీర్వాదము. అది నీ భార్యకి, నీకు, నీ పిల్లలకి, నీ కుటుంబానికి, నీ పరిపాట్లకి ఆశీర్వాదం అని చెప్పేసి భక్తి గల జీవితము. ఇన్ని ప్రమాదాలు తప్పించబడుతున్నాం, అగ్నిగుండాలు తప్పించబడుతున్నాం. నీ పరిపాట్లు బాగుంటాయి, నీ భార్య బాగుంటుంది, నీ పిల్లలు బాగుంటారు అనే విషయాలన్నీ దీవులతో దేవుడు వాక్యం మనకి ఇస్తారండి. తర్వాత ఆఖరి మాట ఏంటంటే ప్రార్థనా జీవితం. భక్తి జీవితం ఏముంటుందండి? ప్రార్థనా జీవితం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము
4వ అధ్యాయము 6-7 వచనాలు. ఏం గూర్చి చింతపట్టుబడి గాని ఆ? ఏని గూర్చి చింతపట్టుబడి గాని దేనిని కూర్చి చింత పడొద్దు అన్నాడు దేవుడు. అమ్మా చింత ఉంటుంది కదా, ఏదైనా కాకి కనిపెట్టాం అనుకోండి, ఇది ఎలా జరుగుతుందో, నా బ్రతికి ఎలాగా, ఉద్యోగం ఎలాగా, ఆదాయం ఎలాగా, ఆరోగ్యం ఏంటి, ఈ చింత ఉంటుంది కదండి. దేనిని కూర్చి చింతపడొద్దు, వాగ్దానం, దేవుని వాగ్దానం. దేనిని కూర్చి చింతపడడు కానీ ఏం చేయాలి మరి? ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల ద్వారా మీ విన్నపములను దేవునికి తెలియచేయుడి. అప్పుడు వారి హృదయములకును తలములకును కావలియుడును యేసుక్రీస్తు. అమ్మా శాంతి కమల అమ్మాయి వివాహం చేశారు, నీకేం చెప్పాం? ఈ మాట చెప్పాం, చింతించొద్దురా. ఏంటంటే ఎవరు చెప్పారు? నేనా? ఎవరు చెప్పారు? దేవుడు ఎప్పుడు ఏం చేయమన్నాడు? ప్రార్థన చేయమన్నాడు. ఆ ప్రార్థనలో అమ్మాయి వివాహం ఎలా జరిగింది చెప్పండి? ఆశీర్వాదకరంగా జరిగింది. దానికి కారణం ప్రార్థనా జీవితము. రక్షణలో దేవుణ్ణి తండ్రి అని పిలిచిన ఒక్కడి సతీష్. రక్షణ పొందిన వారికి దేవుణ్ణి తండ్రి అని పిలుచుకునే ఒక్కడి. పరలోకం పొందిన మా తండ్రిని ప్రార్థించిన ఒక్కడి. ప్రార్థన జీవితం దొరుకుతుంది వేళ మీకు అవసరమా? ఏమండి? ఇది భౌతికంగా. ఆత్మీయంగా చూద్దాం. ఇక్కడ 70-80 సంవత్సరాలు అయిన తర్వాత, మన ఆయుష్ అయిపోయిన తర్వాత, ఇక్కడ నిద్రించిన వెంటనే దైవభక్తులు కలిగి ఉంటే నిద్రించిన వెంటనే పరదేశు ఏంటంటే ఆత్మకే పరదేశు, ఆత్మకు విశ్రాంతి. అగ్నిగుండం కాదు, ఆత్మకు విశ్రాంతి. చూద్దామండి లోకాసు వార్త 23:43. ఆత్మ కూడా సంపాదించుకోవాలి ఇక్కడ ఉండగానే. 23:43. అందుకు ఆయన దేవుడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండవు. ఎంత ఘోర పాపలైనా క్షమించే దేవుడు. ఎంత ఘోర పాపనైనా అమ్మ అన్నమాట, ఎంత ఘోర పాపనైనా క్షమించి అతని ఆత్మకి నెమ్మదిచ్చే దేవుడు అండి. సిలువలో 2 దొంగలు ఉన్నారండి. సిలువలో సిలువ ప్రక్కన 2 దొంగలు సిలువేశారండి. వారు గతి దొంగలండి, బతిపోటు దొంగలండి, ఎన్నో పాపాలు చేశారండి. ఆఖరు ఆ సమయంలో ప్రభు పక్కన చెరువు ప్రక్కన సిలువ వేయబడ్డారండి. నేరాలకు శిక్ష విధించారండి. ఒక దొంగ ఏమో దుర్మార్గుడిగా మాట్లాడుతున్న ఆఖరి దశలో కూడా మార్పు చెందలేదండి. రెండవ వాడు అతన్ని గద్దించి క్షమాపణ కోరుకున్నాడు ప్రభువుని. క్షమాపణ ఆయన దగ్గర ఉంటాడు, ప్రక్కన ఉన్నాడు. ఆయన సిలువలో ఆయన బాధపడుతున్నాడు. ప్రభువా నన్ను క్షమించండి, నేను పాపనండి, పశ్చాత్తాపం మారు మనసుతో క్షమాపణ కోరుకున్నాడు దొంగ. అప్పుడు వెంటనే ప్రభు అన్నాడు, ఏయ్ నువ్వు దుర్మార్గుడు, ఎన్నో పాపాలు చేసావు, నిన్ను క్షమించడం అనలేదండి. వెంటనే ఇదిగో నేడు నీవు నాతో పరదేశంలో నెమ్మదిలో విశ్రాంతిలో ఉంటావు. భక్తి జీవితము శరీరానికి కుటుంబానికి లాభమే, ఆత్మకే లాభమే. రేపు ప్రభు రెండోసారి వస్తారండి. పరలోకంలో ప్రభువుతో ఈ మాట అన్నమ్మా, రెండోసారి ప్రభు వస్తాడండి. ఆత్మ విశ్రాంతి పొందుతుంటాయి, బ్రతుకుంటారు. అప్పటికి కాలం చేసి ఉంటారు. భక్తిగా జీవిస్తే ఇక్కడ క్షేమంగా జీవిస్తాడు. తర్వాత పరదేశంలో ఉంటాడు, భక్తులతో ఉంటాడు, ఆత్మ నెమ్మదిగా ఉంటాడు, అగ్నిలో కాడు. ఏమండి? ప్రభు రెండోసారి వచ్చినప్పుడు పరలోకంలో ప్రభుతో ఉంటాడు.
దేవునితో ఉండే భాగ్యం అండి. ఎవరితోటి? దేవుడితో ఉండే భాగ్యం అండి. కావాలండి. కావాలండి. యోహాను సువార్త 14:3 ఆఖరి మాట ఇదండి. 2 విషయాలు మీకు సవివరంగా మీ మనసులో పెట్టానండి. ఇవాళ నూతన వధువులు కూడా ఈ యొక్క గొప్ప విషయాలు నేర్చుకుంటారు. నేను వెళ్ళి అందరూ చెప్పాలండి ఈ మాట. నేను వెళ్ళి చెప్పండి. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన యెడల నేనుండు స్థలములో మీరు ఉండలాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకెళ్ళిపోతాను. భక్తి జీవితము అంత్యకాలంలో సృష్టి అంతా నాశనం అయిన తర్వాత, సృష్టి తీసేసిన తర్వాత పరలోకంలో ప్రభుత్వుడి భాగ్యం పొందాం మనం అందరం కూడా. ఎవరితోడంటే అమ్మా మణిగారు ఎవరితోటే? ఎవరితో? పరలోకంలో ప్రభుత్వుడు. ఎంత భాగ్యం అండి. కాపాడుకుందామా? కాపాడుకుంటానండి. ఎటువంటి వాడికి ఆ సత్యం అందిద్దామా? ఇది రెడీ ఉన్నారు. పరలోక ఆస్తికి వారసులు. పరలోక ఆస్తి ఏంటంటే ఇక్కడ క్షేమకర జీవితం, ప్రార్థనా జీవితం, భక్తి జీవితం, లాభకరమైన జీవితం. ఏ జీవితం అంటే నష్టపోయే జీవితం కాదు, భక్తి జీవితం. కనుక ఇవాళ మనము ఇన్ని దీవులతో ఉన్నామండి. ఆత్మ శిక్ష తప్పించుకున్నామండి, అగ్ని తప్పించుకున్నామండి, పరలోకంలో దేవుడితో కూర్చొని భాగ్యం పొంది ఉన్నామండి. ఏమండి ఇక్కడ కన్మూసిన వెంటనే విశ్రాంతిలో భక్తులతో కూర్చుని భాగ్యం సంపాదించుకున్నామండి. ఈ భాగ్యాన్ని కాపాడుకుందాం. ఇలాగ అనేక ఆత్మలకి రక్షణార్థం మనం నడిపించుకుందాం. మీ అందరికీ ఉన్నారు.